500 ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ పన్నాల హరీష్ రెడ్డి మల్కాజ్గిరి అర్బన్ బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. బీజేపీ మహిళా మోర్చా కొత్త అధ్యక్షురాలుగా అటు శిల్పారెడ్డి ఛార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శిల్పారెడ్డి గారు, ముందు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా అనిపిస్తుంది మీరు మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఈరోజు నియమితులైనందుకు? 500 సంవత్సరాలుగా ఈ అయోధ్య రాముడు ప్రతిష్ఠ ఏ రోజు జరిగిందో ఆ రోజే నేను బాధ్యత తీసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అది ఎలా చరిత్రలో మిగిలిపోయిందో నా యొక్క బాధ్యత, నా యొక్క పని కూడా చరిత్రలో మిగిలిపోయేటట్టు చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఇప్పటికే జిల్లా ప్రెసిడెంట్గా కూడా చేశారు, ఇప్పుడు రాష్ట్ర ప్రెసిడెంట్గా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా చాలా బాధ్యతలు ఉంటాయి. ఎలా నిర్వర్తించబోతారు? రాష్ట్రంలో మహిళల పరిస్థితి కూడా చూస్తున్నారు. మీ పోరాటం ఎలా ఉండబోతుంది? గతంలో మేడ్చల్ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నేను మహిళా సమస్యలపైన చాలా పోరాటం చేయడం జరిగింది. ఆ యొక్క అనుభవం కూడా నాకుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు రాష్ట్రంలో జరిగే ప్రతి మహిళలపైన కానీ చిన్నపిల్లలపైన కానీ ఏ విషయం పైన కానీ ఇమీడియట్గా స్పందించి దాని సొల్యూషన్ వెతికే క్రమంలోనే నా ఈ మార్గం నడుస్తుందని మీకు చెప్తాను. డాక్టర్ వృత్తుల్ని రాజకీయాల్లోకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. డాక్టర్ ఈజ్ మై ప్రొఫెషన్ అండ్ పాలిటిక్స్ ఈజ్ మై ప్యాషన్. యాక్చువల్గా మా నాన్నగారు కౌన్సిలర్గా వర్క్ చేయడం జరిగింది. ఏదైతే మేము ముగ్గురం ఆడపిల్లలు ఉన్న సందర్భంగా మా లైఫ్ సెటిల్ చేయాలని ఆయన పొలిటికల్ జీవితం సాక్రిఫైస్ చేశారు. సో ఆయన లెగసీని నేను కంటిన్యూ చేయాలని ఇక్కడికి వచ్చాను. చాలామంది మహిళా మోర్చా అధ్యక్షురాల పేరు కూడా చాలామంది వినిపించింది, కొత్తగా వీళ్ళు వాళ్ళు అవుతారు. అనూహ్యంగా శిల్పారెడ్డికి రావడానికి కారణం ఏంది? మీ పేరు తెర మీదకి అసలు వచ్చేంత వరకు కూడా చాలామందికి తెలియదు. శిల్పారెడ్డి ఏమైనా వెనకాల ఉండేది నడిపించారా? నా వర్కే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశానని నేను నమ్ముతున్నాను. ఆ హార్డ్ వర్క్కి నాకు ఇప్పుడు ఈరోజు గుర్తింపు లభించిందని నేను ఆ దిశలోనే వచ్చానని నేను అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. ఇది అసలు ఖచ్చితంగా కూడా తను రాజకీయం కూడా ఒకవైపు డాక్టర్ వృత్తిలో వచ్చాను కాబట్టి ఖచ్చితంగా తన వంతు పాత్ర తను ఖచ్చితంగా కూడా చేస్తాను. ఖచ్చితంగా కూడా ఒకవైపు మహిళల సమస్యలపైన పోరాడతానని చెప్పి కూడా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా నిర్మితులైన డాక్టర్ శిల్పారెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ సూర్యతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.